దిబ్బలు వచ్చినాం, మాకు గోస చూడాలి. ఆన లేదు, బురద లేదు, ఎట్లా చేసేది అంత ఏంటో ఏమో. మా లడ్డుగాడు బాగా పని చేస్తాడు, మా కష్టానికి గుర్తించండి మా లడ్డుగాడిని. ఇవేమో ఎరువు పోసినందుకు మంచిగా వెళ్ళినాయి. మరి ఎరువు ఫాల్టా లేకపోతే భూమి ఫాల్టా, అంతకంతే అన్నీ ఒకటి రోజు పెట్టినాయి. ఇంట్లోనేమో అసలు ఏర్పడుతున్నాయి లేవు. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉంటాయి. ఇవో ఇంకో రకం. ఇవైతే ఇంకెళ్ళలే, ఇవి కూడా ఒకటే రోజు పెట్టినాయి, కాకపోతే ఏర్పడతానయా లేవా? ఏర్పడతలేవు నాకైతే. చూడు చిన్న చిన్న రేపటికి వెళ్తాయి కావచ్చు కదా. ఎట్లుంటే మళ్ళీ అడ్డుగాని కష్టాలు. లాన్ వచ్చిన అర్ధొచ్చిన ఆపేటట్లేదే కాదు. మా వాళ్ళు అయితే బరకాలు ఎత్తాలి, మా వాళ్ళు బరకాలు వేసి అలా నీళ్ళు కూడా నిలిచినాయి. నీళ్ళు చూడు, ఆన రాని ఏమైనా రాని నేను తీస్తా నా సెల్లే తడతాను, నీళ్ళు అయితే ఆపుతుంది పోరాటం. ఒక రౌండ్ ఆన పడ్డాక చూడు మా వాళ్ళు తీయన్నా వద్దా అని ఆలోచించుకుంటా తీనైతే తీస్తాను చీరలు అయితే. దీనివల్ల గింజలు అనేది అయితే మనకైతే అంటే కొంచెం లైట్గా వెళ్ళినాక తీస్తే ఆ గింజలు అనేది నిలబడి మంచిగా అవుతాయి అని చెప్పేసి దీని ఉద్దేశం. అంతే, అందుకే వేస్తారు నాకు తెలిసి. నేను కూడా అడగలే ప్రాపర్గా, ఎందుకంటే అందరు ఎత్తాలని మేము ఎత్తాను అన్నట్టే ఉన్నది కథ. ఇట్లయితే ఉంటాయి. కాసేపు అయితే అంటే కొంచెం ఎండ తగలంగానే మంచిగా నిలబడతాయి అని అర్థం. వర్షం వస్తుందన్న అన్నీ గింజలు పోయేవాళ్ళు అయితే ఒక్కొక్క ప్యాకెట్లో 10 అయితే వస్తాయి. అయితే మీకైతే సింపుల్గా అయితే కోసి చూపెడుతున్నా. అంటే ఒక పక్క వర్షమే పడుతుంది, కాసేపు ఎండ కొడుతుంది, కాసేపు వర్షం పడుతుంది. ఎగ్జాంపుల్కు మీరు కూడా చూడండి, ఎంతసేపు వర్షం పడ్డది, ఆరిపోయింది కొంచెం. మళ్ళీ కొంచెం ఆరంగానే మళ్ళీ నేను మొదలు పెట్టాను గింజలేని ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో మనకైతే ఒక 250 గ్రామ్స్ అలా రావడం అయితే జరుగుతాయి. 250 గ్రామ్స్ అయినా అంతకన్నా తక్కువ. ఎగ్జాంపుల్ నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను జోకలే. కొన్ని ఇట్లా రావడం అయితే జరుగుతుంది అంతే. మాకే సైడ్ అయితే గుత్తకైతే పెడతారు. ఒక ప్యాకెట్కి అయితే 300 తీసుకుంటారు. మీ సైడ్ ఎట్లా తీసుకుంటారో తెలియదు. అంటే ఒక ప్యాకెట్ కన్నా అందులో 10 పీసెస్ వస్తాయి. 10 పీసెస్ వచ్చే ఒక ప్యాకెట్ అన్నట్టు అలా పెడతారు మా వాళ్ళు అయితే. మేము సగం పెట్టి కాకముందే మళ్ళీ వాన స్టార్ట్ అయింది సెకండ్ టైం. బరకాలు కాసినాము, సరిపోయింది, మళ్ళీ ఆగిపోయింది. ఏంద్రా ఇది, అలా మనం పెట్టినట్టే రే దిబ్బలైనట్టే. అగో మళ్ళీ సురేష్ వచ్చిండు, మళ్ళీ ఎండనే వెళ్ళింది. ఇది ఏంద్రా రావాల ఆనకాలం పెడితే ఇదే గుస. మా ఫ్రెండ్ కనుకైతే ఫోన్ చేసి అయితే ఫ్రాంక్ చేద్దాం ట్రై చేసినాం. మా వాడైతే నెంబర్ ఉన్నాను, మాకే రివర్స్ ఫ్రాంక్ అయితే చేసిండాడు. మిరప గింజలు అయితే మనకైతే గీతలు పెట్టుకొని అయితే నింపడం అయితే జరిగింది. వాటిని అయితే వర్షం పడుతుంది, మళ్ళీ థర్డ్ టైం వర్షం పడుతుందని టక్క 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 అయితే కూడపడం అయితే జరుగుతుంది. మళ్ళీ దీనికి ఎరువు, మందులు, అమోనియానా కాదు, దాని పేరు ఏం పేరు ఉంటుంది, అంటే స్మెల్ వస్తుంది, నాకు కూడా గుర్తుంది దాని పేరు, టయానికి రాదు మనకు. తీమేడ అయితే తీమేడ వేసిన వాళ్ళ వాసన వస్తుంది. నువ్వు పోతానవా మరి? ఇవ్వాలి దిబ్బలు ఎవరు పెడతారు రేపు కూడా? మళ్ళీ పెట్టవా అంటానా? మళ్ళీ పెట్టవా అంటానా? అయినా కూడా వదలేడమ్మా వరుడు, మళ్ళీ వచ్చేస్తాడు. సెల్ కడతాని ఆల్రెడీ దిబ్బలు చేసాడు, అయిపోయింది. మళ్ళీ రేపటికి ఉంచుకున్న నాటికి కూడా మిమ్మల్ని వెంటనే అంటాడు వరుణుడు. ఓకే ఫ్రెండ్స్, ఇవాటికి ఇదే. ఓకే బాయ్.